శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూన్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, జూన్ నెల మొత్తం కూడా అదృష్టం కలిసి రావాలంటే ద్వాదశ రాశుల వారు ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలో, జూన్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ తేదీలు అనుకూలిస్తాయో, ఏ తేదీలు అనుకూలించవో, జూన్ నెల మొత్తం కూడా 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్ర పరంగా మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపజేసుకోవాలంటే ఎవరైనా సరే 9399990660 ఈ నెంబర్కి మాత్రమే వాట్సాప్లో మెసేజ్ చేయటం లేదా కాల్ చేయటం చేయాలి. ఈ నెంబర్ తప్ప మాకు ఏ నెంబరు కూడా అఫీషియల్గా లేదు. చాలామంది నా శిష్యులని చెప్పుకొని అనేక మందిని వేల రూపాయలకు మోసం చేస్తున్నారన్న విషయము నా దృష్టిలోకి వచ్చింది. కాబట్టి ఎవరూ కూడా అలాంటి మోసాలు నమ్మకండి. చాలామంది నా వీడియోలో కొంత భాగం కట్ చేసి షార్ట్ లాగా వేసి దానిపైన వేరే నెంబర్ ఇచ్చుకొని ఆ వేరే నెంబర్కి కాల్ చేస్తే ఉచితంగా జాతకం చెప్పబడునని చెప్తూ వేల రూపాయల మోసం చేస్తున్నారు. గురువుగారి శిష్యులని చెప్పి చాలామంది నమ్మి మోసపోతున్నారు. అలాంటి మోసాల నుంచి అందరూ బయటపడండి. మరొక్కసారి చెప్తున్నాను, 9399990660 ఈ నెంబర్ తప్ప, ఈ ఫోన్ నెంబర్ తప్ప ఇంకా ఏ ఫోన్ నెంబరు కూడా మాకు లేదు. మీరు ఏ ఫోన్ నెంబర్ సోషల్ మీడియాలో కనిపించినా సరే ఈ నెంబర్ తప్ప, నా వీడియో ఉన్నా సరే, జ్యోతిష్యం చెప్పబడును అని ఉన్నా సరే, గురువుగారి శిష్యులమని చెప్పినా సరే నమ్మకండి. నమ్మి ధనాన్ని మోసపోకండి. దయచేసి అందరూ కూడా ఈ సోషల్ మీడియాలో మోసాలకి దూరంగా ఉండండి. ఆ మోసాల నుంచి బయటపడండి. మీ డబ్బులు కాపాడుకోండి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి జూన్ నెలలో మాస ఫలితాలు పరిశీలించినట్లయితే, జూన్ నెలలో తులారాశి వాళ్ళకి గ్రహాల సంచారాన్ని బట్టి ప్రథమార్థంలో స్వల్పంగా ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అంటే జూన్ 1వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు ప్రతి వ్యవహారంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కానీ ద్వితీయార్థంలో మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే జూన్ 16వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ మధ్యలో అద్భుతమైనటువంటి విజయాలు ప్రతి విషయంలో అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే అన్ని విధాలుగా అందరికీ యోగదాయకంగా ద్వితీయార్థంలో తులారాశి వాళ్ళకు ఉంటుంది. ప్రథమార్థంలో మాత్రం విద్యార్థులు ఎక్కువ కష్టపడితేనే ర్యాంకులు రావటం, నిరుద్యోగులు బాగా కష్టపడితేనే ఇంటర్వ్యూల్లో సెలెక్ట్ అయ్యి ఉద్యోగాలు రావటం, వ్యాపారంలో కూడా బాగా కొత్త కొత్త పథకాలతో కష్టపడి వ్యాపారం చేస్తేనే లాభాలు రావటం, ఇలా ప్రతి విషయంలో శ్రమతో కూడినటువంటి విజయం జూన్ 1 నుంచి జూన్ 15 మధ్యలో కనిపిస్తుంది. కానీ జూన్ 16 నుంచి జూన్ 30 మధ్యలో తులారాశి వాళ్ళకి నల్లేరు మీద నడకలాగా జీవితం సాగిపోతూ ఉంటుంది. విద్యారంగం కానీ, ఉద్యోగ రంగం కానీ, వ్యాపార రంగం కానీ సులభంగా అవలీలగా అద్భుతమైనటువంటి విజయాలు జూన్ 16 నుంచి జూన్ 30 మధ్యలో తులారాశి వాళ్ళని వరిస్తాయి. అలాగే అన్ని విధాలుగా మీ మాటకు ఎదురుండదు. మీరు చెప్పిందే వేదం, చేసిందే శాస్త్రం అన్నట్లుగా ఇంట్లో కానీ సమాజంలో కానీ మీ మాటకు విలువ, గౌరవము, గుర్తింపు ద్వితీయార్థంలో ఎక్కువగా పెరుగుతాయి. అలాగే మీ సలహాలు ఇతరులు విని లబ్ధి పొందే యోగం కూడా ఉంది. అంటే పక్క వాళ్లకు ఉపయోగపడే విధంగా జూన్ నెలలో తులారాశి వాళ్ళు సలహాలు ఎక్కువ ఇస్తూ ఉంటారు. ఆ సలహాలు పక్క వాళ్ళ జీవన గమనాన్నే మార్చివేసి వాళ్ళకు అద్భుతమైన లాభాలను కలిగింపజేస్తాయి. అదేవిధంగా కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబంలో విభేదాలన్నీ తులారాశి వాళ్ళు తొలగింపజేసుకోగలుగుతారు. నూతన వస్తువులు ఇంటికి అవసరమైనవి కొనుగోలు చేయగలుగుతారు. నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు. విలువైన వస్తువులు, విలువైన ఆభరణాలు కొనుక్కునే యోగం ఉంది. అలాగే విలువైన వస్తువులు బహుమతిగా పొందే యోగం కూడా జూన్ నెలలో ఎక్కువగా ఉంది. అలాగే అప్పుడప్పుడు మాత్రం తులారాశి వాళ్ళకి ప్రధానంగా కుజుడి సంచారం వల్ల లైఫ్ పార్ట్నర్తో చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కాబట్టి లైఫ్ పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు మాత్రం కొద్దిగా ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి. లేకపోతే చిన్న చిన్న విభేదాలు కలిగే సూచనలు ఉన్నాయి. అలాగే ప్రధానంగా ఉద్రేకం రావటం వల్ల, పరుషంగా మాట్లాడటం వల్లే సమస్యలనే వస్తూ ఉంటాయి. కాబట్టి తులారాశి వాళ్ళు ఉద్రేకాన్ని, కోపాన్ని తగ్గింపజేసుకునే ప్రయత్నం చేయటం జూన్ నెలలో చాలా అవసరం. తన కోపమే తన శత్రువు అన్న సత్యాన్ని గుర్తుపెట్టుకుంటే కుజుడి సంచారం వల్ల వచ్చే ఆ కోపాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు. కోపం వల్ల లైఫ్ పార్ట్నర్తో వచ్చే విభేదాభిప్రాయాల నుంచి బయటపడవచ్చు. అలాగే ఇంట్లో కొన్ని వస్తువులు రిపేర్ చేయించవలసినటువంటి పరిస్థితులు కూడా అప్పుడప్పుడు ప్రథమార్థంలో కనిపిస్తూ ఉంటాయి.
వాహనాల మీద వెళ్ళేటప్పుడు కూడా ప్రథమార్థంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. జూన్ 1 నుంచి జూన్ 15 మధ్యలో తులారాశి వాళ్ళు బండి మీద వెళ్తున్నా, కారులో వెళ్తున్నా కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. కింద పడటం, చిన్న చిన్న దెబ్బలు తగలటం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. దుర్గాదేవిని స్మరించుకొని వాహనాల మీద ప్రయాణాలు చేసుకోవచ్చు. వెల్లుల్లిపాయ దగ్గర పెట్టుకొని ప్రయాణాలు చేసుకోవచ్చు. అప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి మొత్తం మీద జూన్ నెల పరిశీలిస్తే మాత్రం తులారాశి వాళ్ళకి జూన్ 1 నుంచి జూన్ 15 మధ్యలో మాత్రమే జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయము. లైఫ్ పార్ట్నర్తో జాగ్రత్తగా మాట్లాడటం కానీ, వెహికల్స్ మీద జాగ్రత్తగా వెళ్ళటం కానీ, అలాగే ప్రతి విషయంలో హార్డ్ వర్క్తో కూడిన విజయం రావటం కానీ, ఇలా జూన్ 1 నుంచి జూన్ 15 వరకు ఉంటుంది. జూన్ 16 నుంచి జూన్ 30 మధ్యలో మాత్రం అద్భుతమైనటువంటి విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. కార్యసిద్ధి చాలా సులభంగా లభిస్తుంది. సామాజికంగా కూడా ఉన్నత స్థాయికి ఎదగలుగుతారు. తులారాశి వాళ్ళకి జూన్ నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 2, 9, 10, 18, 19, 20, 24, 29 ఈ తేదీల్లో ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా చేసుకుంటే చాలా వరకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలాగే తులారాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు జూన్ నెలలో 5, 6, 7, 14, 15, 16, 22, 27 ఈ ప్రతికూల తేదీల్లో మాత్రం ఎటువంటి ముఖ్యమైన పనులు చేయకండి. ప్రధానంగా తులారాశి వాళ్ళు జూన్ నెలలో ఈశ్వరారాధన చేయాలి. వీలైనప్పుడు ఈ నెలలో వచ్చే గురువారాలు శివాలయానికి వెళ్ళాలి. ఈశ్వరుడికి ప్రదోష కాలంలో ప్రదక్షిణలు చేసుకోవాలి. ప్రతిరోజు కూడా ఓం నమో భగవతే రుద్రాయ మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. ఈ నెలలో వచ్చే గురువారాలు ప్రదోష కాలంలో శివతాండవ స్తోత్రాన్ని వింటే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ నెలలో వచ్చే మంగళవారాలు దుర్గా ఆలయ దర్శనం చేసుకోండి. మంగళవారం దుర్గాదేవి టెంపుల్లో కానీ, ఇంటి బయట తులసికోట దగ్గర కానీ రాహుకాల నిమ్మదీపాలు వెలిగించుకుంటే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఈ నెలలో వచ్చే మంగళవారాలు దుర్గాదేవి కుంకుమార్చన చేయించుకుంటే మంచిది. దుమ్ దుర్గాయే నమః అనే మంత్రాన్ని ఈ నెలలో వచ్చే మంగళవారాలు వీలైనన్ని సార్లు పఠిస్తే మంచిది. కాబట్టి దుర్గాదేవిని, ఈశ్వరుణ్ణి పూజించడం ద్వారా తులారాశి వాళ్ళు జూన్ నెలలో వచ్చేటటువంటి చిన్న చిన్న సమస్యలన్నీ అధిగమించి విశేషమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. జూన్ నెలలో కొన్ని అద్భుతమైనటువంటి పూజలు చేయటం ద్వారా, అలాగే జూన్ నెలలో ప్రత్యేకమైనటువంటి స్నానాలు ఆచరించడం ద్వారా ద్వాదశ రాశుల వాళ్ళు అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. జూన్ 2వ తేదీ దేవగురువైన బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే యమునా నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. కాబట్టి జూన్ 2 నుంచి ప్రారంభమయ్యే యమునా పుష్కరాల సందర్భంగా ఎవరైనా సరే దగ్గరలో ఉన్నటువంటి యమునా నదీ తీరానికి వెళ్ళి యమునా నదిలో స్నానాన్ని ఆచరించండి. ఈ పుష్కర స్నానం వల్ల ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది. యమునా పుష్కరాలకు వెళ్ళి యమునా నదిలో పుష్కర స్నానం చేసే వాళ్ళు ఎవరైనా సరే పురుషులైతే ఒక చిటికెడు మట్టి తీసుకొని ఆ మట్టి నీళ్ళల్లో వేసి ఆ తర్వాత పుష్కర స్నానం చేయండి. స్త్రీలైతే ఒక చిటికెడు పసుపు నీళ్ళల్లో వేసి యమునా నదిలో పుష్కర స్నానం చేయండి. అలాగే దంపతులు ఎప్పుడైనా సరే కలిసి స్నానం చేస్తే పుష్కర స్నానం వల్ల సంపూర్ణ ఫలితం ఉంటుంది. ఒకవేళ దంపతులుగా స్నానం చేయటం వీలు కాకపోతే భర్త గాని భార్య గాని ఒకరే స్నానం చేస్తూ ఉంటే వాళ్ళు ధరించినటువంటి వస్త్రాన్ని దగ్గర ఉంచుకొని పుష్కర స్నానం చేయండి. పుష్కరాల సందర్భంగా పుష్కర నదిలో అంటే యమునా నదిలో స్నానం చేశాక ఆ నదీ తీరంలో ఇచ్చే దానాలు మామూలు సమయంలో ఇచ్చే దానాల కంటే వేల రెట్లు ఫలితాలను ఇస్తాయి. అందుకే వస్త్రదానం కానీ, అన్నదానం కానీ ఇలాంటివి యమునా నదిలో పుష్కర స్నానం చేశాక ఇవ్వండి. అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. అదేవిధంగా జూన్ నెల 13వ తేదీ శని త్రయోదశి, మాస శివరాత్రి కలిసి వచ్చినాయి. అధిక మాసంలో వచ్చినాయి. అధిక మాసం అంటే మామూలు మాసాల కంటే కొన్ని వేల రెట్లు పూజలకు అనుకూలమైన మాసం. అధిక మాసంలో శని త్రయోదశి, మాస శివరాత్రి కలిసి వచ్చిన అద్భుతమైన రోజు జూన్ 13వ తేదీ. అందుకే జూన్ 13వ తేదీ మీకు ఎలాంటి జాతక దోషాలు ఉన్నా సరే అవన్నీ పోగొట్టుకోవటానికి ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోండి. శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోవటం వీలు కాని వాళ్ళు ఇంట్లో అయినా సరే శివలింగం ఉంటే జూన్ 13 శనివారం ఖచ్చితంగా ఆ శివలింగానికి అభిషేకం చేసుకోండి. జూన్ 13 శనివారం సాయంకాలం 5:15 నుంచి 5:45 మధ్యలో శివాలయంలో వీలైనన్ని ప్రదక్షిణలు చేయండి. చాలా వరకు గ్రహ దోషాలు, జాతక దోషాల నుంచి బయటపడవచ్చు. అలాగే ఆ రోజు ఇచ్చేటటువంటి నువ్వుల దానం మామూలు సమయంలో ఇచ్చే నువ్వుల దానం కంటే విశేషంగా గ్రహ దోషాలను తొలగింపజేస్తుంది. అందుకే జూన్ 13 శనివారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ కేజింబావు నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో మూటగట్టి శివాలయ ప్రాంగణంలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. భయంకరమైన శని దోషాలు ఉన్నవాళ్ళు జాతక పరంగా కానీ, రాశి పరంగా కానీ
శని దోషాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు జూన్ 13 శనివారం ఖచ్చితంగా నవగ్రహాల దగ్గరకు వెళ్ళి శని విగ్రహం మీద నువ్వుల నూనె పోసి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయండి. అలాగే ఆ రోజు ఉపవాసం ఉంటే మంచిది. ఏ పూజలు చేయలేని వాళ్ళు జూన్ 13 ఉపవాసం ఉంటే అధిక మాసంలో వచ్చే శని త్రయోదశితో కూడిన మాస శివరాత్రి మామూలు ఉపవాసాల కంటే కొన్ని వేల రెట్లు అద్భుతమైన ఫలితం ఉంటుంది. అందుకే ఏ పూజలు చేయలేని వాళ్ళు, ఏ దానాలు చేయలేని వాళ్ళు జూన్ 13 శనివారం ఉపవాసంతోనే చాలా వరకు మీ జాతక దోషాల నుంచి బయటపడండి. అలాగే జూన్ నెల 15వ తేదీకి ఇంకొక అద్భుతమైన ప్రత్యేకత ఉంది. ఆ రోజు అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది. సోమవతి అమావాస్య అంటారు. అందులోనూ అధిక మాసంలో వచ్చింది. మామూలు మాసాల కంటే కొన్ని వేల రెట్లు శక్తి ఉన్న అధిక మాసంలో మామూలు అమావాస్యల కంటే కొన్ని వేల రెట్లు శక్తి ఉన్న సోమవతి అమావాస్య వచ్చింది. అధిక మాస సోమవతి అమావాస్య జూన్ 15 సోమవారం. ఆ రోజు శివాలయంలో కనుక ఎవరైనా ప్రదక్షిణలు చేస్తే కొన్ని కోట్ల జన్మల్లో చేసిన పాపాల నుంచి బయటపడచ్చు. శివానుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. కాబట్టి జీవితంలో మీరు ఎప్పుడు శివాలయంలో ప్రదక్షిణ చేసినా చేయకపోయినా జూన్ నెల 15వ తేదీ సోమవారం మాత్రం ఖచ్చితంగా శివాలయంలో మీకు వీలైన సమయంలో ప్రదక్షిణలు చేయండి. అది కూడా సాయంకాలం 5 నుంచి 6 మధ్యలో చేస్తే చాలా మంచిది. ఎందుకంటే సోమవతి అమావాస్య రోజు ప్రదక్షిణలు చేయటం వల్ల 2 కాకులు శివస్థానాన్ని చేరాయని శివమహాపురాణంలో కాశీఖండంలో చెప్పారు. ఒక నల్లచీమ సోమవతి అమావాస్య రోజు శివుడి చుట్టూ తిరగటం వల్ల బ్రహ్మాండమైన రాజుగా తర్వాతి జన్మలో జన్మించిందని శివమహాపురాణంలో చెప్పారు. కాకులు, చీమలు ఇలాంటివి కూడా శివానుగ్రహం ప్రదక్షిణల ద్వారా పొందిన రోజు సోమవతి అమావాస్య. అలాంటి సోమవతి అమావాస్య అధిక మాసంలో వచ్చిందంటే మరెన్నో రెట్లు అద్భుతమైన రోజు. అందుకే ఎవరైనా సరే జన్మల్లో పాపాలు పోవాలన్నా, జాతక దోషాలు పోవాలన్నా, గ్రహ దోషాలు పోవాలన్నా చాలా శక్తివంతమైన అధిక మాసంలో వచ్చిన సోమవతి అమావాస్య జూన్ 15 సోమవారం ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి శివాలయంలో సాయంకాలం 5 నుంచి 6 మధ్యలో మీకు వీలైనన్ని ప్రదక్షిణలు చేయండి. దానివల్ల జీవితంలో పరమాద్భుతమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారని చెప్పటంలో ఏమాత్రము సందేహం లేదు. అలాగే ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పు గురించి తెలుసుకోవాలన్నా, దినఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలాలు, 10 రోజుల ఫలితాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలన్నా, అలాగే గ్రహాల సంచారాన్ని బట్టి పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలన్నా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.